శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు గరుడ పురాణంలోని మరొక విషయాన్ని తెలుసుకుందాం. ఈరోజు బభ్రువాహన మహారాజు కథ, ఔర్ధ్య, దైహిక క్రియ, వృషోత్సర్గాల ద్వారా ప్రేతోద్ధరణ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. హే భగవన్, ఈ క్రియలను తన వారెంతో తెగతెంపులు చేసుకొని వచ్చేసిన వానికి, ఎవరూ లేని వారికి రాజే చేయాలని ఆదేశించారు కదా, అలా చేసిన రాజెవరైనా కలరా అని గరుత్మంతుడు స్వామిని ఇలా ప్రవచించాడు. ఓ గరుత్మంత, లేకేం, కృతయుగంలో వంగదేశంలో బభ్రువాహనుడని ఒక రాజుండేవాడు. అతడు సాగరమే నలువైపులా హద్దుగా గల తన రాజ్యాన్ని సామర్థ్యంతో రక్షించుకుంటూ ధర్మానుసారం రాజ్య పరిపాలన చేస్తుండేవాడు. ఆయన తన జీవనకాలంలో భూమినంతటినీ భోగించి రక్షించాడు. ఓటమి పాలు తాను కాలేదు, ఆపదలు పాలు రాజ్యాన్ని చేయలేదు. అతని ప్రజలు ఏనాడు చోరభయాన్ని కానీ దుష్టజనుల ద్వారా కలుగు ఉపద్రవాన్ని కానీ రుచి చూడలేదు. అతని రాజ్యంలో పాపులు లేరు, రోగాలు లేవు, రోగభయాలు లేవు. ఆ ప్రజలందరికీ తమ ధర్మంపై భక్తి శ్రద్ధలే కాక అనురక్తి కూడా ఉండేది. తేజస్సులో సూర్యుని, స్థిర మనస్కత, స్థిత ప్రజ్ఞత్వాలతో పరత్వాన్ని, సహిష్ణుతలతో పృథ్వీని తలపించే ఆ బభ్రువాహన మహారాజు ఒక 100 మంది అశ్వారూఢులైన మిత్రులతో, సైనికులతో కలిసి తన పంచకళ్యాణిపై వేటకు బయలుదేరాడు. వారంతా ఒక దట్టమైన అడవిలో ప్రవేశించారు. యోధుల సింహనాదాలతో, శంఖధ్వనులతో, దుందుబుల చప్పులతో అడివంతా మార్మోగ సాగింది. సైనికులకు అవి నలువైపులా నుండి తమ రాజు కీర్తిని గానం చేస్తున్నట్లు వినిపించి మరింత ఉత్సాహంగా, ఉల్లాసంగా ముందుకి పోసాగారు. అది చాలా పెద్ద అడవి. జనమంటే లేరు గాని అన్ని రకాల చెట్లు, చేమలు, లతలు, దుబ్బులు, అలాగే అన్ని రకాల హింస్రక సాధు జంతు సమూహాలు అందులో ఉన్నాయి. అన్ని రకాల జంతువులను వేటాడుతూ, వేటుకొక జంతువును కూల్చివేస్తూ ఆ నరశార్ధుడొక లేడిపై బాణం వేశాడు. ఆ లేడీ దెబ్బతిని కూడా దైవవశాన శరవేగంతో పరుగిడసాగింది. రాజు అన్నీ మరచి వేట తమకంలో పడి దాని వెంట పడుతూ వాయువేగంతో పయనించాడు. పరివారానికి దూరమైపోయాడు. అలా ఒంటరిగా అత్యధిక దూరం పోయి ఆ అడవిని దాటి మరొక ఘోరాటవిలో ప్రవేశించాడు. లేడి చిక్కాక గాని ఆయన పరివారము ఆకలి దప్పులు గుర్తు రాలేదు. పరివారం బాధగా పెద్దగా ఆ అసహాయ శూరుడికి లేదు గాని అలవి మీరిన ఆకలి తట్టుకోలేనంత దప్పిక ఆయనను మిక్కుటంగా బాధించసాగాయి. వేటాడడం నీటి కోసం మొదలైంది. భగవంతుని దయ వల్ల ఆయనకు అచిరకాలంలోనే హంసల, సారస పక్షుల సవ్వడి వినిపించింది. చురుకైన వాడు కాబట్టి వెంటనే ఆ దిశలో కదిలి ఒక దివ్యమైన సరోవరాన్ని కనుగొని ముందు హాయిగా స్నానం చేసి తరువాత నీల కమలాల, ఎర్ర కలువల పుప్పొడులతో సుగంధితమై సురుచికరమైన శీతల పానీయాన్ని సేవించగానే దాహంతో పాటు ఆకలి కూడా మాయమైపోయింది. ఇక ఏ దారి పట్టకుండా అక్కడే ఉన్న ఒక పెద్ద చెట్టు నీడలో కూర్చొని తన పరివారం కోసం ఎదురు చూడసాగాడు. గుర్రం కూడా దాహం తీర్చుకొని ఆయన వెనుకనే నిలబడి పచ్చిక మేయసాగింది. రాజుగారు ఆ స్థానాన్ని పరుచుకొని డాలుని తల క్రింద నిడుకొని విశ్రమించారు. రాజుగారి కనులింకా పూర్తిగా మూతబడక ముందే 100 ప్రేతాలతో కలిసి అడవిని కలయదిరుగుతున్న ప్రేతవాహనుడుగా పేరుగల ప్రేతం అక్కడికి వచ్చాడు. వారంతా నడుస్తున్న ఎముకల ప్రోగుల్లాగా ఉన్నారు. ఎముకలపై బిగుతుగా దుప్పటి కప్పినట్లు చర్మమే ఉంది, మాంసం లేదు. వారు వచ్చిన అలికిడికి రాజులు కన్నులు తెరిచి చూసి ఇంతవరకెన్నడూ తాను చూసి ఎరగని భయానక దృశ్యాన్ని చూసినప్పటికీ ధైర్యాన్ని కోల్పోక చివ్వున లేచి ధనుర్బాణములందుకొని వింటికి బాణాన్ని మెరుపు వేగంతో సంధించి ప్రేతవాహనునికి గురిపెట్టి నిలబడ్డాడు. అయినా ఆయనకి వారిని చంపే ఉద్దేశం లేదు కాబట్టి సౌమ్యంగానే ఇలా అడిగాడు. ఎవరు మీరు? ఎక్కడి నుండి వచ్చారు? మీరు ఈ వికృత శరీరాలు ఎలా ప్రాప్తించాయి అని అడిగాడు. ఓ ప్రభో, మీ దర్శన సాంగత్య మాత్రము చేత నాలో ప్రేతభావం నశించింది.
ఇప్పుడు నాకు పరమగతి ప్రాప్తించబోతుంది. ధన్యుడనైతిని మహాబాహో, నాకంటే ధన్యులిక లేరు అంటున్న ప్రేతనాయకుని విని శాంతించి విల్లమ్ములను దించి ఇలా అన్నాడు బభ్రువాహనుడు. ఓ ప్రేతమా, నాకేమీ అర్థం కావడం లేదు. ఈ వనం చూస్తే చాలా భయంకరంగా ఉంది. ఇక్కడేదో దివ్య సరోవరంలాగా కనిపించింది. ఇక్కడ విశ్రమిస్తే ఉరుముల పిడుగుల ధ్వనులు వినిపిస్తున్నాయి, మెరుపులు కనిపిస్తున్నాయి. నానా ప్రాకారాల హింస్రక సౌమ్య జంతువులు కూతలు వినిపిస్తున్నాయి. కానీ ఒకటి కనబడం లేదు. ఇదంతా మీ ప్రభావం కావచ్చు. ఇంతకీ మీకీ అవస్థ ఎలా దాపురించింది అని అడిగాడు. అందుకు, ఓ మహారాజా, ప్రేతాలన్నీ ఒకప్పటి నరులే. మేము చేసుకున్న పాపం వల్లే మాకీ దురవస్థ ప్రాప్తించింది. ఏ ప్రాణులకైతే అగ్ని సంస్కారం, శ్రాద్ధం, తర్పణం, షట్పిండాలు, దశగాత్రాలు, సపిండీకరణము జరగవో అవి ప్రేతాలై తిరగవలసిందే. అంతేకాక వీరే కాక విశ్వాసఘాతకులు, తాగుబోతులు, బంగారం దొంగలు, అపమృత్యు వాత పడినవారు, ఈర్ష్యాలువులు, పాపాలకు తెలిసి ప్రాయశ్చిత్తం చేసుకొని వారు, గురిపత్ని గమనులు, ఇలాంటి పరమ పాపాత్ములంతా ప్రేతరూపాలను ధరించి ఇక్కడ నివసిస్తున్నారు. మాకు తిండి నీరు బహు దుర్లభం. అత్యధిక పీడితులు ఈ విశ్వంలో ఎవరయ్యా అంటే మేమే. అందుకే ఓ మహారాజా, నేనెలాగో బతికిపోయాను గాని మీరు వీరందరికీ ఔర్ధ్య దైహిక సంస్కారాలు గావించండి. ఎవరూ లేనివారు పోయినప్పుడు వారి అపరక్రియలను రాజే నిర్వహించడం శాస్త్ర సమ్మతం. దీనివల్ల గొప్ప పుణ్యం వస్తుంది. మీకు పరలోకంలో సుఖస్థానం ఏర్పడుతుంది. ఈ ప్రేతాలకు ప్రస్తుత దుఃఖ వినాశనమవుతుంది. రాజుకి ఈ పుణ్యం వల్ల ఈ లోకంలోని కష్టాలు కూడా తొలగిపోతాయి. ఓ మహారాజా, ఈ లోకంలో ఎందరో ఉన్నారనుకుంటాం, కానీ ఎవరికి ఎవరు, చివరికి ఎవరు? పుత్రులు, భార్య, ఎవరైనా మన స్వార్థం కొద్దీ మన చేత రావించబడతారు. కాబట్టి వారి స్వార్థం నెరవేరినంత కాలమే మనం గౌరవింపబడతాం. ఎవరి కర్మను వారే అనుభవించాలి. మనిషి పోయాక ధనం ఇంటి దగ్గరే వీడుకోలు ఇచ్చేస్తుంది. బంధువులు శ్మశానం వద్ద వీడుకోలు పలుకుతారు. శరీరం కాష్టంలో వీడుకోలు సలుపుతుంది. వీడిపోకుండా పరలోకంలోకి వచ్చేవి పాప పుణ్యకర్మలే. మహారాజా, జ్ఞాన సముపార్జనార్థమై ప్రేతనాయకుని ఆత్మ కథను అడగగా అతడిలా చెప్పసాగాడు. ఓ రాజా, ప్రేతాని కాకముందు నేనొక సంపన్న వైశ్యుడిని. నా పేరు దేవగుప్తుడు. మాది సర్వసంపదలకు, సుఖాలకు, ధర్మాలకు కూడా నిలవైన విదిశానగరం. నేను ధర్మకార్యాలన్నింటినీ మిక్కిలి శ్రద్ధగా సంపన్నం చేస్తుండేవాడిని. నాచే నొసగబడిన హవ్యాలతో దేవతలు, కావ్యాలతో పితరులు సంతృష్టి నొందారు. నానా ప్రకారాల దానాలతో నేను బ్రాహ్మణులను బాగా సంతుష్టపరిచాను. నా ఆహార విహారాలు చక్కని క్రమశిక్షణతో సునిశ్చితంగా ఉండేవి. దీనహీన అనాథ బృందాలకు, సత్పాత్రులకు అనేక ప్రకారాల సహాయాన్ని అందించాను. కానీ దైవయోగమున అవన్నీ ఇప్పటిదాకా నిష్ఫలములైనాయి. నాకు సంతానము కానీ, బంధుబాంధవులు కానీ, మంచి మిత్రులు కానీ లేకపోయారు. కాబట్టి నాకు ఔర్ధ దైహిక కర్మలు జరగలేదు. అందువల్లనే ఇలా ప్రేతరూపిణై ఉండిపోయాను. ఓ మహారాజా, ఏకాదశాహాలు, త్రిపాక్షికాలు, షాన్మాసికాలు, మాసికా శ్రాద్ధాలు, వార్షికము, ఇలా మొత్తం శ్రాద్ధాల సంఖ్య 16. ఏ మృతునికైతే ఇవి చేయబడవో అతడు కానీ ఆమె కానీ మిగిలిన కార్యక్రమాలు, శ్రాద్ధాలు ఎన్ని చేసినా ప్రేత రూపంలోనే ఉండిపోవలసి వస్తుంది. కాబట్టి ఓ మహాత్మా, ఈ లోకంలో రాజు అన్ని వర్ణాల వారికి బంధువు అవుతాడని శాస్త్రాలు చెప్తుండడం చేత మీరు శ్రాద్ధాల ద్వారా మమ్ము ఉద్ధరించగలరు. ఇంతవరకు చెప్పి ప్రేతవాహనుడొక గొప్ప మణిని తీసి రాజుకివ్వబోతూ, ఓ రాజా, ఇది బహుమూల్యము గల మణిరత్నము. మీరు నాపై దయతో దీనిని గ్రహించి అని అంటుండగానే రాజు అతని నాపి, ఓ మహాశయ, నేను క్షత్రియుడను, మహారాజును. నా చేయి క్రిందవ రాదు. దానమును గ్రహించను, అయినా నీ పని చేసి పెడతాను. నీకేం కావాలో చెప్పు అన్నాడు. అప్పుడు ప్రేతవాహనుడు, ఓ మహారాజా, నాకు శ్రద్ధకర్మలు జరగలేదు. నా పేర వృషోత్సర్గం కూడా జరగలేదు అన్నాడు. అవన్నీ నేను చేస్తాను గాని నాకిది చెప్పు.
మా వాళ్ళలో ఎవరైనా ప్రేతదశలోనే ఉండిపోయారనే విషయం నాకెలా తెలుస్తుంది? ప్రేతాలకు ముక్తి కలగాలంటే ఏం చేయాలి అని అడిగాడు. ఓ రాజా, ప్రేతాలుగా అష్టకష్టాలు అనుభవిస్తున్న వారి ఆస్తులను కానీ, కనీసం వంశనామాంకిత ప్రతిష్టను కానీ అనుభవిస్తున్న వారికి సరైన కారణం లేకుండానే కొన్ని కష్టాలు వచ్చి పడతాయి. బుద్ధిమంతులైన పురుషులను కూడా లైంగిక పీడలు బాధిస్తుంటాయి. శాస్త్రోక్తంగా ఋతుకాలంలో సంభోగించిన సంతానం కలుగదు. స్త్రీలలో నెల పొడవునా ఋతుక్రమ బాధలు కనిపిస్తూ ఉంటాయి. నడి వయస్సులోనే బంధువులు, యవ్వనంలోనే పరిజనులు మృత్యువాత పడుతూ ఉంటారు. అకస్మాత్తుగా ఆదాయం పడిపోతుంది. అకారణంగా ప్రతిష్ట మసకబారుతుంది. ఉన్నట్లుండి ఇల్లు తగలబడిపోతుంది. గృహంలో నిత్య కలహాలు, మిథ్యాపవాదాలు, రాజయక్ష్మం వంటి రోగాలు నిండుగా కొలువు తీరుతాయి. వ్యాపారం సలక్షణంగానే జరుగుతూ ఉన్నా లాభాలు కనబడవు. వర్షాలు సకాలంలో పడినా పంటలు పండవు. ఉన్నట్టుండి సహధర్మచారిని తిరగబడుతుంది. ఇలాంటి బాధలను బట్టి ప్రేతాత్మ ఉనికిని పోల్చుకోవచ్చును. వెంటనే వృద్ధులతో చర్చించి గతించిన వారి పేర దానాలను చేయించి వృషోత్సర్గం చేయిస్తే అచిరకాలంలోనే పరిస్థితిలో మార్పు కనబడుతుంది. సరే, మరి నేనిప్పుడేం చేయాలి అన్నాడు. ఓ రాజేంద్ర, మీకెలాగో అధికారం ఉంది కాబట్టి మీరే మాకందరికీ శ్రాద్ధలను, ఔర్ధ్వ దైహిక క్రియలను చేయవచ్చు. లేదా కొంతమందికి ఆ అధికారాన్ని ధారాదత్తం చేయించవచ్చు. చివర్లో వృషోత్సర్గం చేయగానే మా ప్రేతరూపాలు నశించి మాకుత్తమగతులు ప్రాప్తిస్తాయి. నా సంస్కారాన్ని కార్తీక పూర్ణిమ లేదా ఆశ్వేజ మధ్యం రేవతి నక్షత్రయుక్తం తిథులలో చేయండి. శ్రేష్ఠులైన బ్రాహ్మణులు ఆహ్వానించి విద్యుక్తంగా అగ్నిస్నాపన, వేద మంత్రాలతో యథావిధిగా హోమం చేయాలి. వీలైనంత గొప్ప సంఖ్యలో బ్రాహ్మణులను ఆహ్వానించి వారికి భోజనాలు పెట్టాలి. ఓ మహారాజా, దీనికయ్యే ఖర్చుని నీ ప్రజలపై కానీ నీపై కానీ రుద్దడం ధర్మసమ్మతం కాదు. పైగా నాకీ రత్నంతో ఇక ఏ అవసరమూ ఉండదు అంటూ రాజుగారి పాదాలకు తలను ఆనిచ్చి నమస్కరించి ఆ మణిరత్నాన్ని కూడా ఆయన పాదాల వద్దనే ఉంచి తన అనుచరులతో సహా అదృశ్యమయ్యాడు ప్రేతవాహనుడు. ఓ గరుత్మంత, రాజు ఆ ధనం ద్వారానే ఆ ప్రేతాలన్నింటికి అపర కార్యాలను నిర్వర్తించాడు. ఆ సంస్కారం సంపూర్ణం కాగానే ప్రేతాలన్నీ సువర్ణ దేహ సుశోభితులై రాజుకి దర్శనమిచ్చి ప్రణామం చేసి దేవదూతలతో కలిసి నిష్క్రమించాయి. ఓ గరుడ, ఇది వృషోత్సర్గ మహత్యం.